రోజు పని చేయాలి. ఇంట్లో ఎంత శుభ్రం చేసినా చెత్త మాత్రం పోవట్లేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నావు ఏంటా? ఏమైందమ్మా ఇప్పుడు? ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నా, బుద్ధుందా లేదా? చదువుకున్నావా మాత్రం తెలీదా? ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడినంత మాత్రం ఏమవుద్దమ్మా? నువ్వు చాలా కాకపోతే ఎందుకు వేడి చేయడం? టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, పేలడము ఫోన్లు వేడి వల్ల ప్రమాదకరం అని తెలీదా నీకు ఆ మాత్రం? సరే కట్ చేసి అడగకు, వెళ్ళు, నేను స్నానం చేస్తా. ఏం చెప్పిన మాటే విండు. అమ్మా టిఫిన్ అడిగిందా? మళ్ళీ ఏం చేస్తున్నారా? మళ్ళీ ఏమైందమ్మా? ఫ్యాన్ స్విచ్ చేస్తున్నావు మళ్ళీ. ఏమైంది? నీ ఫ్యాన్ వేసింది. తడి చేతులతో స్విచ్ చేయడం ప్రమాదకరం, షాక్ కొట్టడం తెలీదా నీకు? తడి చేతులతో వేసిన మాటల కొంపలే మునిగిపోవమ్మా. నువ్వు నీకు చాలా కాకపోతే రోజుకు దారుణంగా తయారవుతున్నావు. ఏంటో ఈ జనాలు, ఈ జనరేషన్ పిల్లలు ఏం చెప్పినా వినేలాగా లేరు. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఏమన్నా చాడాస్తాం అంటున్నారు. సరే అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. హెల్మెట్ మర్చిపోయావు ఇంద్రా. నాకెందుకమ్మా హెల్మెట్ నెత్తికి? ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. హెల్మెట్ లేని ప్రయాణాలు ప్రమాదకరం. నాకు ప్రాబ్లం లేదు, నువ్వు ఇంట్లో పెట్టే ఎవరు తీసుకెళ్ళు జాగ్రత్త కోసం. అయ్యో నువ్వు వినోవా? ఇల్లు ఏంటి? హెల్మెట్ ఉంటే మనం వెళ్తాం అని. బైక్కి హెల్మెట్ అవసరమా? అద్దానికి పెడితే సరిపోదు. హలో బయలు కూర్చొని మెల్లగా. అసలే మన ప్రాణాలు అంతంత మాత్రం. ఏంటి హీరో చలుక్కుని కొడుతున్నా? అవును సార్ చెప్పండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడే సార్ ఆఫీస్కి వెళ్తున్నా. రాంగ్ రూట్ లో. రాంగ్ రూట్ ఏం కాదు సార్, నా రూట్లో వెళ్తున్నా. హెల్మెట్ ఏదమ్మా? హెల్మెట్ ఉంది కదా సార్. హలో హెల్మెట్ పెట్టాల్సింది తలకి, బండికి కాదు. జస్ట్ ఇప్పుడే తీసాను సార్. నువ్వేందిరా ఎలా ఉన్నావు? హెల్మెట్ ఏమో బండికి పెడతావు, ఇయర్ ఫోన్స్ ఏమో చెవులో పెడతావు, రాంగ్ రూట్ లో వస్తావు. ఇదంతా కాదు కానీ నీకు చలానా రాస్తున్నాను, చలానా కట్టేసుకో. సార్ సార్ చలానా ఆపండి, అవసరం లేదు. మీ ఎస్ఐ గారు నాకు తెలుసు, మాట్లాడుతూ రాగండి. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా. సార్ ఎస్ఐ గారు నమస్కారం సార్. మీ కానిస్టేబుల్ వచ్చి మాట్లాడండి. ఎవరట? మీ ఎస్ఐ గారు. హలో సార్ 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 ఓకే సార్ ఓకే. యాక్సిడెంట్లు అవ్వద్దంటారు, డ్యూటీలు చేస్తుంటే ఇలా ఆపుతారు. ఏం ఆపాలి? తీసుకొని ఆపమ్మా. సరే బాబు నువ్వేంద్ర ఎలా ఉన్నా? హెల్మెట్ అన్నా పెట్టుకుని పోరా. सर सेफ्टी शू? ये शू है ना? नहीं सर सेफ्टी शू चाहिए। कुछ नहीं होता, शू चलता ना? नहीं सर ये नहीं चलता सर। क्या होता है इसको? सेफ्टी सर आईडी कार्ड। आईडी कार्ड मैं घर में भूल गया भाई। सर आईडी कार्ड सेफ्टी शू कंपल्सरी होना सर। मैं इतना दिन से काम कर रहा, कम से कम 10 साल होगा, मेरे को रुको बोलता क्या? वो बात ना को सर। रुको सर. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు సార్ మీరు ఆఫీస్లో వచ్చాను, క్యాండిడేట్లో కొంచెం ఐడి కార్డ్ మర్చిపోయాను, సెక్యూరిటీ ఆఫర్ సార్. ఓకే ఓకే సార్. ఫోన్ गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. कौन? बीरू सर. हाँ बीरू, उनको छोड़ दो, मैं बाद में बात करता हूँ. వచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దీనికి ఏం తక్కువ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు కొంచెం మేనేజ్ ఉందా నీకు? ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు వస్తావు, ఇష్టం వచ్చిపోతావు. సేఫ్టీ షూ ఉండాలని తెలుసు కదా నీకు. నిన్ను కాక మొన్న పెళ్ళి అయింది, ఇదే నువ్వు చేసే మెయింటెనెన్స్. పీపీ ఉండాలి కదా. అంటే మీరు సడన్గా రమ్మనేసరికి నేను హడావిడిగా వచ్చేసాను. సడన్ అంటే ఇష్టం వచ్చే హీరోలాగా వచ్చేస్తావా? అవన్నీ బయట ఎక్కడ కాదు. సేఫ్టీ అంటే సేఫ్టీయే. మనం చేసేది ఫ్యాక్టరీలో చేస్తాం. నిన్ను కాక మొన్న మన బ్యాక్ సైడ్ కంపెనీ బ్లాస్ట్ అయింది.
ఇదే నువ్వు నేర్చుకునేది. ఇంకోసారి చదివాను సార్. మనం కూడా ఏదో బ్యాచ్ చేసినాం, ఫీల్డ్స్ అన్ని ఇదే అని మన కంపెనీ 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇన్హలేషన్ పోతే ఏం ప్రాబ్లము? అది మైనరే రిపోర్టింగ్ చేశాను. మైనర్ మళ్ళీ సివిల్ ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఆ బ్యాచ్ రిపోర్ట్ చెప్పండి, నేను దొరికి చెప్పలేదు. నువ్వు ఎప్పుడు చెప్తావు? ఓకే సార్. రిపోర్ట్ పెట్టు నాకు. ఓకే సార్. ఎందుకు వస్తారో తెలియదు, ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం మా మీద తీస్తారు. ఎక్కడికి వస్తారో తెలియదు సార్. ఈరోజు బాగాలేనట్టుంది అసలు నేను లేచిన టైంలో. రాములా ఎక్కడున్నావు? ఏంది బ్యాక్ పొజిషన్? సాల్వెంట్ ఛార్జింగ్ ఉందయ్యా. పొద్దుంతా ఛార్జింగ్ చాలెంట్ అవుతూనే ఉంటుందా? ఏరియా క్లీనింగ్ ఉందయ్యా. కానీ తొందర చేయి. చేస్తాను మైనింగ్ చెప్పుతూ రాదన్నాను. కొద్దిగా కానీ చేస్తాను. ఆడు వచ్చాడంటే పెద్ద తలవపరా. ఏం చేస్తావు రాములు? బ్యాక్ ఛార్జింగ్ ఉందయ్యా. అవునయ్యా. పెడతాను. పెట్టాయా మా సార్ చెప్పారయ్యా. ఓకే చేస్తాను. ఓకే ఇన్ఛార్జ్ ఎదుగా ప్రాపర్ సేఫ్టీ ప్రిపరేషన్స్ తీసుకుని ఫుల్ ప్రిపరేషన్ అండి. ఫుల్ పీపీ వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే నండి. రాములా ఏమి లేదు కానీ ఎవరి పని చేయట్లేదా? ఏమిటి పని చేయట్లేదా? లేట్ అవుతుంది రాములా. ఏందయ్యా కొద్దిగా నైట్ బ్యాగ్ పని చేయట్లేదు. ఎక్కడ వస్తుంది చూసుకోలే. నైట్ బ్యాగ్ ఎవరికో పని చేయదు. ఏం చేయడం? సరే మ్యాన్ ఓపెన్ చేసి చార్జ్ చేసేసి అవునండి కదా. అయ్యా రిక్వెస్ట్ ఇచ్చి ఇంజనీరింగ్ కి తెస్తే రిక్వెస్ట్ ఇచ్చి అలా చుట్టూ తిరిగి పొద్దుంతా అవుతుంది. అంత టైం లేదు. అయ్యా సేఫ్టీ కూడా ఉండాలి కదయ్యా. నువ్వు చెప్పి నేను చేయాలా, నేను చెప్పి నువ్వు చేస్తావా? అయ్యా అది కాదయ్యా. చెప్పింది మ్యాన్ ఓపెన్ చేయి. అయ్యా అర్థం చేసుకో అయ్యా. జాబ్ కావాలొద్దా నీకు? కావాలయ్యా. కాల్ చేయాలా? అయ్యా చెప్పింది చేయి. గ్లౌజులు కూడా ఒక్క 2 నిమిషాలు గ్లౌజులు చేయి, నాకు టైం లేదు. గ్లౌజులు కూడా అవసరం లేదు చేయి. చెప్పేదాకా కూడా వెళ్ళదు. హలో సిలిండర్ షెడ్ చెప్పాను కదా. ఎవరయ్యా డ్రైవర్? రాములా ఎలా ఉన్నావు రాములా? మీ దెబ్బలు బాగున్నాయి. సారీ రాములా, నీకు నష్టం అనుకోలేను. నేను అనుకోలేదు. నా వల్ల ఇది ఎంత జరిగింది రాములా. నా వల్ల ఇంకోసారి ఎవరికి ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను రాములా. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒళ్ళంతా కాలిపోయింది, కాళ్ళు ఎరిగిపోయింది. ఇంట్లో 6 నెలల నుంచి తిండి లేదు. కాంట్రాక్ట్ సూపర్వైజర్ రాలేదు, చూడలేదు. తినడానికి తిండి కూడా లేదు. చాలా ఇబ్బంది పడ్డామయ్యా. కొద్దిగా పార్షల్గానే ఇంత ఇబ్బంది పడితే నేను ఉండదు ఉంటే నా వైఫ్ ఏమవ్వాలి, పిల్లలు ఏమవ్వాలి? ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను రాములా, నా వల్ల కానీ నీకు కానీ ఇకపై ఎవరికి ఏం జరుగుతుంది ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ అస్సలు జరగదు. అయ్యా తొందరపాటు దయచేసి. నేనంటే ఓకే, నా జీవితం టైం బాగోక ఇలా జరిగింది. రేపు వచ్చే వాళ్ళకి కూడా కొద్దిగా పీపీ ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తొందరపడద్దయ్యా దయచేసి. చెప్తున్నా కదా, ఎలా నాకు ఇంట్లో రక్షణ కవచంగా, రోడ్డు పైన రక్షణ కవచంగా, ఆఫీస్లో ఎంతమంది ఉన్నా మనం వాటిని పట్టించుకోకుండా రక్షణ కవచాన్ని వద్దనుకొని నిర్లక్ష్య దాని వైపు వెళ్తూ మనం ప్రమాదానికి గురవుతున్నాము. ఇలా నాలాగా ఆలోచించే వాళ్ళు, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మారాలి. మన వల్ల, మన మూర్ఖత్వం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల, మన తోటి వాళ్ళకు, మన వ్యవస్థకి అటన్నిటికీ
ఆ నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా జరుగుతుంటే అంటే మనందరం సేఫ్టీ ఫాలో అవ్వాలి. మనం చిన్నగా ఒకటి ఆలోచిస్తే, మనం చిన్న ఎయిర్ సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు అతను సేవ్ చేస్తున్నప్పుడు మనం 1-2 సార్లు విత్ ఇన్ 5 minutes నంబర్ ఆఫ్ టైమ్స్ మన ఫేస్ చూసుకుంటాం. చిన్నగా కటింగ్ వచ్చి క్రాస్ అయినా మళ్ళీ చూసుకుంటాం. ఒకసారి వెళ్తే మళ్ళీ వచ్చే వెంట్రుకలకి మనం అంత కేర్ తీసుకున్నప్పుడు, ఒకసారి చెయ్యి వెళ్తే మళ్ళీ రాదు, ఒకసారి కాలు వెళ్తే మళ్ళీ రాదు, ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. అలాంటప్పుడు ఈ ప్రాణం కోసం మనం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ విషయం చాలా తెలియజేస్తాను. మనందరికీ ఇప్పటి నుంచి ఒకటే రూల్: ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ పీపుల్ అండ్ యూనియన్ సేఫ్టీ. జై హింద్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ టైం లేదు, అందుకే తొందరగా చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు యూనియన్ డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.